అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్‌కి స్వాగతం. నేను చెప్పబోయే కథ 'పెళ్లి ఒప్పందం' ఎపిసోడ్ నంబర్ 22. మరిన్ని కథల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం లేచి అన్ని పనులు చకచకా చేసి విక్కీని స్కూలుకు పంపించడానికి అన్నీ సిద్ధం చేసిన మిహిర వాళ్ళ నాన్న గదిలో పడుకున్న విక్కీ లేచి వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. కొంతసేపటికి విక్కీ స్కూల్‌కి టైం అవుతుందని ఫనన్నా అంటూ పిలుస్తూ ఇల్లంతా ఫణి కోసం వెతికింది. కానీ ఫణి ఎక్కడా కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక విక్కీని నిద్రలేపి స్కూలుకు పంపాలని అనుకుని రాహుల్ గది దగ్గరికి వెళ్ళి విక్కీ విక్కీ అని పిలుస్తూ డోర్ కొడుతూ ఉంది. కొంతసేపటికి నిద్ర కళ్ళతో లేచి వచ్చిన రాహుల్ తలుపు తెరిచి చూడగా ఎదురుగా మిహిర ఉంది. వెంటనే తన బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఎంతో కోపంతో మిహిర చెంప మీద కొట్టాడు. తను ఏమి చేసిందని రాహుల్ కొట్టాడో తనకు తెలియక అయోమయంలో చూస్తూ ఉంది మిహిర. ఇంత ఉదయాన్నే విక్కీతో ఏంటి పని? ఎందుకు వచ్చి తలుపులు కొడుతున్నావు? అంటూ తన కళ్ళతోనే నిప్పులు కక్కుతూ చూస్తూ ఉన్నాడు రాహుల్. విక్కీని స్కూలుకు పంపమని నీకు చెప్పానా? చూడు మిహిర, వాడికి నీ దగ్గరికి రావాలని అనిపించినప్పుడే నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని నువ్వు మాత్రం ఇంకెప్పుడు నా రూమ్కు రాకు. అలాగే విక్కీ బాగోగులు అన్నీ నావే అంటూ ఇలా ఓవర్ చెయ్యకు. నీకు ఒక రూము, అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. ఇంకా ఏమైనా కావాలంటే ఫణిని అడిగి తెప్పించుకో. అంతేగాని ఇలా ఇల్లు అంతా నీ ఇష్టం వచ్చినట్లు తిరగకు. ఇక వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తూ అన్నాడు రాహుల్. రాహుల్ మాటలకు, కొట్టిన దెబ్బకు బాధతో ఏడుస్తూ తన రూంలోనికి వెళ్ళిన మిహిర, నేను వెళ్ళి తలుపులు కొట్టి లేపాను అంతేగా, దానికేమైంది? అతను అంతలా కోపంతో చెయ్యి కూడా చేసుకున్నాడు. పిల్లాడికి ఆయావి నువ్వే చూసుకోవాలి అని అన్నాడు కదా. మరలా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఒకవేళ కొడుకు అంటే ప్రాణం అన్నాడుగా. విక్కీ నిద్రను నేను డిస్టర్బ్ చేయడం అతనికి ఇష్టం లేక ఇలా చేశాడేమో అని అనుకుంటూ తన ఆలోచనలతో మరలా యుద్ధం మొదలుపెట్టింది మిహిర. కొంతసేపటికి ఆఫీసుకు బయలుదేరిన రాహుల్ తన రూమ్ నుంచి కిందకు వచ్చి డైనింగ్ టేబుల్పై కూర్చున్నాడు. ఫణి వచ్చి టిఫిన్ పెట్టబోతుంటే, ఫణి, టిఫిన్ తర్వాత పెడతావు కానీ ముందు వెళ్ళి మిహిరను పిలుచుకునిరా అన్నాడు రాహుల్. అలాగే సార్ అని వెళ్ళిన ఫణి, మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అన్నాడు. వస్తున్నాను అంటూ తన కంట తడి కనిపించకుండా చీర కొంగుతో తుడుచుకొని వచ్చింది మిహిర. రాహుల్ని చూసి చెప్పండి సార్ అంటూ గొంతులో నుండి ఎంతో చిన్న స్వరంతో అంది మిహిర. రాహుల్ మిహిర వైపు చూశాడు. తెల్లటి మేనిఛాయ కలిగిన ఆమె మోము ఎర్రబడి ఉండడం చూసి ఏడ్చిందేమో, కళ్ళు మొహం ఎర్రగా మారాయి అని మనసులో అనుకుని, మిహిర కూర్చో, టిఫిన్ చేద్దాం అన్నాడు రాహుల్. మీరు తినండి సార్, నేను తర్వాత తింటాను. నాకు ఒకసారి చెప్పడమే అలవాటు అని గద్దింపుగా అన్నాడు రాహుల్. ఇక చేసేదేమీ లేక తను కూడా కూర్చుంది. ఫణి, ఇద్దరికీ టిఫిన్ పెట్టు అన్నాడు రాహుల్. రాహుల్ టిఫిన్ తింటూ, చూడు మిహిర, విక్కీ పుట్టినరోజు ఏర్పాట్లను నువ్వు ఫణి చూసుకోండి. నాకు ఈరోజు అంతా ఆఫీసులో బిజీగా ఉంటుంది. అన్నీ నీకు నచ్చిన విధంగా చేయకు. ఏం చేయాలో ఫణికి అంతా వివరంగా చెప్పాను. తను నీకు చెబుతాడు. అలానే చెయ్యి అని చెబుతూ, టిఫిన్ చాలా బాగుంది, బాగా చేశాం మిహిరా, నాకు టైం అయింది అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాహుల్.
నేను టిఫిన్ చేశాను అని నువ్వు చెప్పావా అన్నా అని ఫణిని అడిగింది మిహిరా. చిన్న నవ్వు నవ్వి ఒక ప్లేట్లో టిఫిన్ తీసుకొని వెళ్ళాడు ఫణి. అదేంటి ఫణి టిఫిన్ తీసుకుని వెళ్తున్నాడు? విక్కీ కోసమా అని అనుకుంటూ తన ముందు ఉన్న డైనింగ్ టేబుల్ సర్దుతూ క్లీన్ చేస్తూ, విక్కీ నేను వచ్చిన రోజు రాహుల్తో వచ్చి కొంతసేపు కనిపించాడు అంతే. ఆ తర్వాత రాహుల్తో పాటు వెళ్ళిపోయాడు. ఇంతవరకు కిందకు రాలేదు. ఎందుకని? రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ కూడా పైకే తీసుకుని వెళ్తున్నారు. అసలు విక్కీకి ఏమైనా అయ్యిందా అని అనుకుంటూ తనలో తనకి ప్రశ్నల వర్షం కురుస్తూ ఉండగా ఇంతలో మిహిర ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చేసింది వాళ్ళ నాన్న ఈశ్వర్రావు. ఆ నెంబర్ చూడడమే అమ్మా నాన్నలను గుర్తు చేసుకుంటూ సతమతమవుతూ, ఇప్పుడు నాన్నతో అసలు ఏం మాట్లాడాలి? ఇలా ఎందుకు చేశావు మిహిరా అని నాన్న నన్ను అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి అని తన మనసులో వచ్చే ప్రశ్నలకు జవాబు దొరకక ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ అవుతూ ఫోన్ కట్ అయ్యింది. అయ్యో ఫోన్ కట్ అయింది. ఫోన్ ఆన్ చేయలేదని నాన్న ఏమనుకుంటాడో? నేను ఫోన్ చేయనా? వద్దులే. అమ్మ ఫోన్ తీసిందనుకో ఏం చెప్పాలి? ఇప్పటికే నా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. నాన్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో ఏమో. నా వల్ల కాదు. నేను ఫోన్ చేస్తాను. ఏదైతే అది అవుతుంది అనుకుని రిటర్న్ కాల్ చేసింది మిహిరా. కాల్ ఆన్ చేసిన ఈశ్వర్రావు అమ్మా మిహిరా అని ప్రేమతో అనగానే మిహిర మనసులో ఏదో తెలియని బాధ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. కన్న తండ్రి పిలుపు వినగానే తండ్రి ప్రేమ గుర్తులతో తన ఏడుపును ఆపుకోలేకపోయింది. కూతురు మాట్లాడకుండా మౌనంగా ఏడవడం గమనించిన ఈశ్వర్రావు, అమ్మా మిహిరా ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావా అంటూ కంగారు పడుతూ అన్నాడు. తండ్రికి మిహిరా జరిగిన విషయం చెబుతుందా? లేక రాహుల్ చెప్పినట్లుగా పెళ్లి ఒప్పందం గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటుందా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.